వార్ స్టాపర్, పీస్ ఇనిషియేటర్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి మరో యుద్ధం మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి ఆయన దృష్టి చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్న వెనిజులా దేశం మీద పడింది. దాంతో ఏదో ఒక కారణం సాకుగా చూపుతూ ఆ దేశంపై దాడికి పావులు కదుపుతున్నారు. అక్కడి డ్రగ్ మాఫియాస్తో అమెరికాకు నష్టం జరుగుతోందన్న సాకుతో యుద్ధ సమీకరణ మొదలుపెట్టారు. లాటిన్ అమెరికాలో మరోసారి యుద్ధ పరిస్థితి నెలకొనటంతో ఆ ప్రాంతంలో అలజడి రేగుతోంది. డ్రగ్ కార్టెల్స్ పై యుద్ధం పేరుతో వెనిజులా సమీపంలోని కరేబియన్ జలాల్లో యుద్ధ నౌకలు సైనికులను మోహరిస్తోంది అమెరికా. ప్రభుత్వం నుంచి లాటిన్ అమెరికా భూభాగాలపై దాడులకు ఎటువంటి సంకేతాలు లేనప్పటికీ వేల మంది సైన్యాన్ని మోహరించటం అనుమానాలకు తావిస్తోంది. వెనిజులాపై అమెరికా దాడి చేసే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నా, ఇటీవల డ్రగ్ కార్టెల్ నౌకపై అమెరికా దాడి చేయటం ఉద్రిక్తతలకు కారణమైంది. ఏ కారణం లేకుండా డ్రాగన్ కంట్రీ అప్పులివ్వదు. ఏ కారణం లేకుండా అమెరికా ఓ దేశంపై దాడికి దిగదు. ఖచ్చితంగా వాణిజ్యపరమైన ఉద్దేశాలు ఉంటాయి. తాము చెప్పినట్టు వింటే ఓకే, లేదంటే సామధాన భేద దండోపాయాలన్నిటినీ ఉపయోగించటం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. తమ లక్ష్యం కోసం అమెరికా ఎంతకైనా తెగిస్తుంది. అధ్యక్షుడిగా ఎవరున్నా వారు ఎంతకైనా దిగజారుతారు. అలాంటి సందర్భాలు గతంలో ఎన్నో చూసాం. ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడు మధురో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి కొరకరాని కొయ్యగా మారాడు. దాంతో మధురో తలపై వందల కోట్ల రూపాయల పారితోషికం ప్రకటించారు. లాటిన్ అమెరికాలో పంటి కింద రాయిలా మారిన వెనిజులాను నయానో భయానో లొంగ తీసుకుని అక్కడి చమురును సొంతం చేసుకోవాలన్నది అమెరికా లక్ష్యం. అందుకోసం వెనెజులా అధినేతగా హ్యాగో చావెజ్ అధికారంలో ఉన్నప్పటి నుండి అగ్రరాజ్యం అమెరికా ప్రయత్నిస్తోంది. తాజాగా ట్రంప్ అధికారంలోకి వచ్చాక మరోసారి ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత అధినేత మధురోను పదవీచ్యుతుడినో చేసి అవసరమైతే ఆయనను అడ్డు తొలగించుకునో నమ్మకస్తుడైన నేతను వెనెజులా పీఠంపై కూర్చోబెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం అమెరికా శత విధాలుగా ప్రయత్నిస్తోంది అన్నది బహిరంగ రహస్యం. కరేబియన్ సముద్రంలో మాదక ద్రవ్య నౌకపై అమెరికా సైన్యం దాడి చేసిందని, ట్రెండీ అగర్వా కార్టెల్ కు చెందిన 11 మంది నార్కో టెర్రరిస్టులను హతమార్చినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. టీడీఏ ఫారిన్ టెర్రరిస్ట్ సంస్థ వెనిజులా లీడర్ నికోల్స్ ఆధ్వర్యంలో యుఎస్ వ్యాప్తంగా హత్యలు, డ్రగ్స్, సెక్స్ ట్రాఫికింగ్, టెర్రర్ అటాక్స్ కు పాల్పడుతోంది. వారు అంతర్జాతీయ జలాల గుండా డ్రగ్ సప్లై చేస్తున్నారు అని ట్రంప్ ఆరోపించారు. ఒకవేళ ఆయనకు ఇదే సమస్య అయితే అలాంటి ముఠాలను తాము నియంత్రిస్తామని, సమస్య పరిష్కారానికి చర్చలకు రావాలని మధురో ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. అయితే అలాంటి వాటిని అమెరికా పట్టించుకోదు. ఎందుకంటే అది వారి లక్ష్యం కానే కాదు. గతంలో గ్రీన్లాండ్, గాజా ఆక్రమణ, కెనడా, మెక్సికోలపై ఆధిపత్యం కోసం ట్రంప్ చేసిన ప్రయత్నాలను మనం చూసాం. ఇప్పుడు తన మాట విన్నని భారత్ పై ఎలా విషం కక్కుతున్నారో కూడా చూస్తున్నాం. అయితే ఒకటి, అమెరికాలో ఆయుధాలు, డ్రగ్స్ అన్నవి సర్వసాధారణమైన విషయం. అవి ఎప్పుడో అదుపు తప్పిపోయాయి. మొన్న జనవరిలో అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించినప్పటి నుండి మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న లాటిన్ అమెరికా దేశాలపై ట్రంప్ కఠిన వైఖరితో ఉన్నారు. వెనెజులా నుంచి వస్తున్న డ్రగ్స్ వెనుక ఆ దేశాధ్యక్షుడు మధురో ఉన్నాడని ఆయన విమర్శించారు. ఆయన జాడను తెలిపితే ఏకంగా $50 మిలియన్ ఇస్తామంటూ శ్వేత సౌధం ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా వెనెజులా నుంచి వస్తున్న ఓ నౌకపై కరేబియన్ సముద్రంలో అమెరికా దాడి జరిపింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి బదులుగా అమెరికా యుద్ధ నౌకలకు చాలా దగ్గరగా మధురో తమ యుద్ధ విమానాలను ఎగురవేశారు. ఇది ట్రంప్ కి మింగుడు పడటం లేదు. వెంటనే మొత్తం 8 వార్షిప్లను దక్షిణ కరేబియన్ వైపు పంపారు. యుఎస్ఎస్ శాన్ ఆంటోనియో, యుఎస్ఎస్ ఇవోజిమా, యుఎస్ఎస్ ఫోర్ట్ లాడరల్ నౌకలు 4500 మంది సైనికులతో కరేబియన్ సముద్రంలోకి వెళ్లాయి. అమెరికా మరో 10 F-35 ఫైటర్ జెట్స్ ని ప్యూర్టోరికోలో మోహరించింది. పెద్ద సంఖ్యలో P-8 నిఘా విమానాలను రంగంలోకి దించింది. నిజానికి అమెరికాతో పోలిస్తే వెనెజులా చాలా చిన్న దేశం. దాదాపు 3.15 కోట్ల మంది జనాభా ఉంటారు. 1.23 లక్షల మంది సైన్యం ఉంది. 229 యుద్ధ విమానాలు, 30 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ప్రపంచంలో
అత్యధిక ఆయుధ సంపద కలిగిన అమెరికా వద్ద మొత్తం 13,000 యుద్ధ విమానాలు ఉన్నాయి. చైనా, రష్యాతో వెనెజులాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భౌగోళికంగా దూరంగా ఉండటంతో అవి ఎంతవరకు వెనెజులాను ఆదుకుంటాయో చెప్పలేని సిచ్యువేషన్. ప్రపంచంలోనే అత్యధికంగా చమురు నిల్వలు కలిగిన దేశం వెనెజులా. వెనెజులా దేశంలో కారకాస్ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉంటుంది. 2021 నాటికి ఈ దేశంలో 48,000 మిలియన్ టన్నుల చమురుని గుర్తించారు. ఇవి సౌదీలో నిల్వల కంటే అధికం. ప్రపంచ నిల్వల్లో 17%తో ప్రపంచ ఇంధన మార్కెట్ ని శాసిస్తుంది. కానీ ప్రపంచ చమురు వ్యాపారంలో ఈ దేశం వాటా మాత్రం కేవలం 0.8% మాత్రమే. అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షలు విధించటంతో దీని ఆదాయం పడిపోయింది. ఒకానొక టైంలో తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని కూడా ఎదుర్కొంది. ఈ దేశంలో ఉన్న చమురు నిల్వల వలన ఆర్థికంగా ఎదగడమే కాకుండా ఇతర దేశాలపై ఆధిపత్యం కూడా చెలాయించే అవకాశం కూడా ఉంటుంది. ఆ సాకుతో అమెరికా సహా పాశ్చాత్య దేశాలు వెనెజులాపై అనేక ఆంక్షలు విధించాయి. ఎంతమంది ఎన్ని రకాలుగా అణగదొక్కాలని చూసినా ఇప్పటికీ నికోలాస్ మదురో వెనెజులా అధ్యక్షుడిగా అధికారంలో కొనసాగుతున్నారు. వెనెజులాపై అమెరికా ఎంత ఒత్తిడి చేసినా, దౌత్యపరమైన విధంగా కూడా ఒంటరిగా చేసినా అన్ని నికోలాస్ మదురాను పడగొట్టడంలో ఫెయిల్ అయ్యాయి. ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వెనెజులాలో చమురు రిజర్వ్స్ ని స్వాధీనం చేసుకోవాలని కోరికను బయటపెట్టారు. మదురో సర్కారును కూల్చేందుకు కూడా ప్రయత్నించారు. 2023లో ఉత్తర కరోలినా రిపబ్లికన్ పార్టీ సభలో ప్రసంగిస్తూ, నేను గతంలో పదవిని వీడే సమయానికి వెనెజులా కుప్పకూలిపోవడానికి సిద్ధంగా ఉంది. నేనే ఉంటే మేం దానిని ఆక్రమించుకునే వాళ్ళం, దాని చమురు మొత్తాన్ని తీసుకునే వాళ్ళం, ఇతరులకి అమ్మి ఉండేవాళ్ళం. ఇప్పుడు చూడండి, మనం దాని నుండి వచ్చే చమురుని కొంటున్నామంటూ తన ఆలోచనలని బయటపెట్టారు శాంతి ప్రదాత ట్రంప్. ప్రస్తుతం ఇక యుద్ధమే అన్నట్టుగా అమెరికా ప్రవర్తిస్తోంది. ఒకవేళ ఈ యుద్ధం మొదలైతే అచ్చం యుక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేసినట్టుగానే ఉంటుంది. ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మదురో అంత తేలికగా లొంగే రకం కాదు. ఇప్పటికే సై అంటే సై అంటూ ట్రంప్ ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. యుద్ధం అంటూ మొదలైతే ఖచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతాయి. చైనా, రష్యా రెండు వెనెజులా చమురు విషయంలో అధికంగా పెట్టుబడులు పెట్టాయి. ఒకవేళ అమెరికా వెనెజులాపై యుద్ధానికి దిగితే వారు చూస్తూ ఊరుకోవడం అంటూ ఉండదు. అమెరికా కారకాస్ పై దృష్టి సారించడానికి ప్రధాన కారణం చైనా మరియు రష్యాలు అమెరికా ఖండాల్లోకి ప్రవేశించడమే అని అందరికీ తెలుసు. అందుకే ఆ దేశాలకు ఒక బలమైన సందేశం ఇవ్వడానికైనా అమెరికా వెనెజులాని నయానో భయానో దారికి తెచ్చుకునే ప్రయత్నమే చేస్తోంది. అంతేకాని ఆ దేశాన్ని చైనాకు మరో ఇంధన ఆధార దేశంగా మార్చుకోవడాన్ని ఇష్టపడదు. తమ సరిహద్దుల్లోకి రష్యా అడుగు పెట్టడాన్ని అమెరికా సహించదు. ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలను అస్థిరపరచడం విషయంలో అమెరికా పేరుగాంచింది. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు రెండు ఒకే నాణానికి రెండు వైపులా ఉండి తేడా లేకుండా అమెరికాను పాలిస్తున్నాయి. అమెరికా ప్రయోజనాలకు ఆటంకం కలిగే ప్రతి చోట సమస్యలను రేకెత్తించడానికి అమెరికన్ డీప్ స్టేట్ కుట్రలు చేస్తూ ఉంటుంది. అది శ్వేత సౌధం ఆజ్ఞలను పాటిస్తుంది. ఇదే డీప్ స్టేట్ మన దేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతోంది. రాబోయే 2-3 నెలల్లో మన దేశంలో అల్లర్లు, ఉగ్రదాడులు, రాజకీయ అస్థిరత సృష్టించేందుకు ప్రణాళికలను పన్నుతున్నట్టుగా సమాచారం. అదలా ఉంచితే ప్రస్తుతం మాత్రం వెనెజులా డ్రగ్స్ కార్టెల్స్ ద్వారా అమెరికాలోకి భారీ స్థాయిలో డ్రగ్స్ అక్రమంగా రవాణాకు మదురో ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తోందని అమెరికా సైనిక చర్యకు దిగుతోంది. అయితే ఈ ఆరోపణలు కేవలం ఒక సాకు మాత్రమేనని, వెనెజులాలోని అపారమైన చమురు నిల్వలను దోచుకోవడానికి అమెరికా కుట్ర చేస్తోందని పలు ఇంటర్నేషనల్ పరిశీలకులు కూడా ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఈ పరిస్థితులు ప్రపంచంలో మరో యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.